కమిషన్ల కోసమే మెగా కంపెనీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కమిషన్ల కోసమే అని మాట్లాడింది మేము కాదు, ఇదే రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళ జగ్గారెడ్డి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ జగ్గారెడ్డి గారి భార్య టీఎస్ఐఏసీ చైర్మను, ఆయన మాట్లాడిన మాట ఇది కంపెనీ కాదు మాఫియా, మాఫియా అనే మాట మాట్లాడినాడు. సరే, మా ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మేము అనుకున్నాం, ఏ కంపెనీని అయితే మాఫియా అన్నారో, ఏ కంపెనీని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారి వీడియోలు కూడా ఉన్నాయి, ఆ కంపెనీని ఎట్లా మూతులు తిట్టినరు. చూపెట్టమంటే మీరు చూపెడతారు కానీ మీరు చూపెట్టలేరు, చాలామందికి మీకు అవస్థలు ఉన్నాయి, మాకు తెలుసు అది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంది అంటే, ఏ కంపెనీని అయితే దూషించినరో, ఏ కంపెనీ అయితే ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారో, ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అయితే నానా బూతులు తిట్టినారో, ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ మేము కొన్ని సూటి ప్రశ్నలు అడిగినాం. సుంకిశాల ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి 50 ఏళ్ల పాటు హైదరాబాద్కి తాగునీటి ఇబ్బంది ఎద్దడి లేకుండా ఉండడానికి కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టులోంచి సుంకిశాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి మనం ఏదైతే నీటిని హైదరాబాద్ తీసుకొని రావాలనుకుని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినామో, ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, ఒక ఫుల్ టైం మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల, ఆజమాయిషీ లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, కాంట్రాక్టర్ యొక్క క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రమాదం జరిగింది, పెను ప్రమాదం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా రోజులు దాచిపెట్టింది. ముఖ్యమంత్రి అమెరికా పోతున్నాను దాచిపెట్టినరా, నేను అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, ఎందుకు దాస్తున్నారు, మీకేం దాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేయండి. దగ్గర దగ్గర 75-80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఉత్తరాయణ బూడిదలో పోసిన పన్నీర్ అయింది, వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. మరి దాని మీద ఏదో 4 అధికారులను సస్పెండ్ చేసి ఒక కమిటీ ఏదో వేసినారు. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం, బ్లాక్ లిస్ట్ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఆడొక పర్రెవడితేనేమో రాహుల్ గాంధీ వచ్చి హడావుడి చేసి మరి ఆగమాగం చేసి ఒక అంతర్జాతీయ ప్రమాదం ఏదో జరిగిపోయినట్టు మరి పెద్ద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కథ చేసి 1,00,000 కోట్లు బుగ్గిపాలైందని మాట్లాడిండ్రు కదా. మరి కళ్ళ ముందర 80 కోట్ల సంపద కూలిపోతుంటే, ఆ ఇంటేక్ వెల్ కూలిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని డిమాండ్ చేసినాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినారు, 4 అధికారులను సస్పెండ్ చేసినారు. మరి ఈరోజు పేపర్లో వార్త వచ్చింది, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి కుటుంబం నడిపే పేపర్, దాని పేరు వెలుగు. వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త ఇది. వార్తలో చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా రాసిండు, వాళ్ళేం చిన్నగా రాయలేదు, చాలా పెద్దగా రాసిండు. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు ఏవి రాయడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏం రాసినారంటే, వీళ్ళు కొద్దిగా చదివి వినిపిస్తాను, వినండి దయచేసి. కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక, ఇది మెయిన్ సబ్ హెడింగ్. మేము ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసినామో, ఈ కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, మెగా ఇంజనీరింగ్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం వివేక్ గారి పేపర్లో ఈరోజు పతాక శీర్షికలో రాసిన వార్త. నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు, ఇక మరి ముఖ్యమంత్రి అంటే బాగుండదు అనుకున్నాడేమో, ఉన్నతాధికారుల మీదకి నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకోలే, నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్, సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్సు, అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు, వెలుగు పత్రిక ఈరోజు వార్త. ఇంకా వివరంగా ఏమైనా మీకు కావాలంటే కాపీస్ కూడా నేను ఇస్తాను, దయచేసి చదువుకోండి. ఇదేమి మాకు సంబంధించిన పత్రిక కాదు, మాకు తెలిసిన వాళ్ళది కాదు, ఇంకోటి కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళ పత్రికలో వచ్చిన వార్త. నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు నిజంగానే మీరు మున్సిపల్ మంత్రి కూడా మీరే, ముఖ్యమంత్రి మీరే, ఏ కంపెనీని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలిచినావో ఆ కంపెనీ మీద మేము చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం. ప్రధాన ప్రతిపక్షంగా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టు అని అడిగినాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలే, ఏదో డిపార్ట్మెంట్ కమిటీ వేసినావు, కానీ వాళ్ళు కూడా ఏం చెప్పిండ్రు, ఖచ్చితంగా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఇవాళ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క రాఘవ కంపెనీ, 2 కంపెనీలు కలిసి
దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వనికే కేసీఆర్ గారు శ్రీశైలం నుంచి ఒక కార్యక్రమాన్ని ఒక డిజైన్ రూపొందిస్తే దాన్ని మార్చి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని వేరే పేరు పెట్టి 2 లక్షల ఎకరాలు నాయకట్టును 1,00,000 ఎకరాలకు తగ్గించి 4,350 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 4,350 కోట్ల టెండరు ఎవరికి అప్పచెప్పినావు నువ్వు? ఏ సంస్థనైతే ఇవాళ బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇచ్చిండ్రో ఆ సంస్థకు ఒక ప్యాకేజీ, ఇంకో సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, మీ అధికారులు, నీ కింద పనిచేసే అధికారులు, నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తా ఉన్నారు. నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి. రెండోది వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి. ఎందుకు? ఇట్లాంటి సంస్థ ఏదైతే నాణ్యతా లోపాలతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంపద దుర్వినియోగం కావడానికి కారణమైందో ఆ కంపెనీకి, ఏ కంపెనీనైతే నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు, ఏ కంపెనీనైతే నీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాఫియా అన్నాడో వాళ్ళకి ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ మీకు, 4,350 కోట్లు ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిన్నగాక మొన్ననే సిఓటీలో ఆమోదం చెప్పారు. నేను ఆ ఈఎన్సీ గారు కూడా ఫోన్ చేసిన, అడిగిన ఏమండి ఈఎన్సీ గారు, మరి పెద్ద పెద్ద సంస్థలు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన సంస్థలు ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ డిస్క్వాలిఫైడ్ అట, ఎల్ఎన్టీ ఆ పని చేసేందుకు పనికిరాదట. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవన్నీ కూడా మెగా అనే కంపెనీ పుట్టకముందు, రాఘవ అనే కంపెనీ పుట్టకముందు అంతర్జాతీయ స్థాయిలో వర్కులు చేసిన కంపెనీలు. ఆ రెండింటినీ టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై చేసినారు. నేను చెప్పలేదు, పేపర్లోనే వచ్చింది. ఇది కూడా టెక్నికల్ బిడ్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్కుల్లో బ్రహ్మాండంగా ఎల్ఎన్టీ లాంటి సంస్థను, ఎన్సీసీ లాంటి సంస్థనేమో వీళ్ళకు అర్హత లేదు, నైపుణ్యం లేదు, క్వాలిఫికేషన్స్లో సెట్ కావడం లేదు అని వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్లో వాళ్ళిద్దరికి సందు లేకుండా చేసి ఇద్దరు కేకును కదా కోసుకున్నట్టు 2 ముక్కలుగా కోసుకున్నారు. 4,350 కోట్లు, ఒక ముక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకో ముక్క రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇందులో మరి నువ్వే అన్నావు కదా, ఆ కంపెనీ అవినీతి, కమిషన్ల కోసము రాష్ట్రాలు రెండైనా కాంట్రాక్టర్ ఒక్కడే పైసలు మోస్తున్నాడు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి, ఈ 4,350 కోట్లలో నీకు ముట్టిన కమిషన్ ఎంత? రాహుల్ గాంధీకి ముట్టిన కమిషన్ ఎంత? మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన చందా మొన్న ఈ దందా కోసమేనా? 200 కోట్లు ఏదో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి నేను చెక్ ఇచ్చిండని చూసిన. ఈ దందా కోసమైనా ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టకుండానా, లేకపోతే కొడంగల్ వర్క్ కోసమా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నాకు తెలుసు రేవంత్ రెడ్డికి సిగ్గు, ఎగ్గు, నీతి ఇట్లాంటివి ఏమి కూడా లేవు. ఈరోజు ఇంకో వార్త చూసిన పేపర్లో, 5,560 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్ళనట గండిపేటలో కలిపి గండిపేటలోకి వెళ్ళి మూసిలో వస్తారట. నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు అవినీతి పాలైంది, 1,00,000 కోట్లు మొత్తం గంగల కలిసింది అని మాట్లాడినోడే ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చిల్లరగాలు. ఈరోజు వాళ్ళే అదే గోదావరి జలాలు, అదే గోదావరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అక్కడి నుంచే మలపాలనే ప్రయత్నం. 5,560. ఇది ఇంకొక స్కాము, ఇది ఇంకొక లూటి. 4,350 కోట్లది ఒక స్కామ్. ఇది రెండోది కాబోతున్న స్కామ్. నేను ముందే చెప్తున్నా మీకు, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికా మిత్రులు. 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1,100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1,100 కోట్లలో అయ్యే పనిని 5,500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈరోజు 6 నవంబర్. ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు, లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని. మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నా, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు మొన్ననే చూసుంటారు, బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శాసనసభ పక్ష నాయకుడు,
రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది తొందరలో అని. మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి. మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో 1100 కోట్లు ఉన్నదాన్ని 5500 కోట్లు చేస్తాం, రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి, ఆయన ఏదో రారాజు, ఆయన శాశ్వతంగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా, ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, ఎక్కడెక్కడ తయారవుతున్నాయో కూడా మాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పను బాగుండదు పేరు, కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా నేను ఇప్పుడే చెప్పిన. ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా.